హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే క్షేమంగా అయితే తిరుపతి చేరిపోయాము. తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాలంట. నాకు ఇప్పటి వరకు తెలియదు ఆ విషయము. తిరుపతి అంటే ఒకటే అనుకున్నాను. తిరుపతి ఏమో ఊరంట, తిరుమల అంటే స్వామివారి కొండంట. అయితే రైల్వే స్టేషన్ దిగిన వెంటనే ఇక్కడ ఎదురుగుండా విష్ణు నివాస్ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే మనకి టెంపుల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారంట. అయితే విష్ణు నివాస్కి ఇక్కడ అయితే దర్శనం టికెట్స్ కూడా ఇస్తారంట, దాని టైమింగ్స్ బట్టి. అయితే మేము వెళ్ళి అడిగామండి, దర్శనం టికెట్స్ ఎప్పుడు ఇస్తారు అంటే సాయంత్రం 5ంటికి అని చెప్పారు. అప్పుడు దాకా వెయిట్ చేయడం కుదరదు కదా అని చెప్పి ఇంకా మేము బస్సు మీద అయితే వెళ్ళిపోతున్నాము. వ్యాన్స్ ఉంటాయండి చాలానే, 200 300 అలా అడుగుతున్నారు కొండ మీదకి తీసుకువెళ్ళడానికి. మేమైతే అరిపిరి దాకానే కదా అని చెప్పి ప్రైవేట్ బస్సులు ఎక్కాము. మనిషికి వచ్చి 20 రూపాయల టికెట్, కాకపోతే బస్సు అంతా నిండేదాకా కదలదు. అయితే ఆడు క్షేమంగా అయితే దింపేశాడు అనమాట అరిపిరి మెట్ల దగ్గర. అరిపిరి మెట్లు ఎక్కడానికి అయితే లగేజీ అంతా ఆఫీస్లో పెట్టాలి, లగేజీ పెట్టడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఫస్ట్ టైం కదా, చెప్పులు వేసుకోకూడదు, అంటే చెప్పులు పట్టుకెళ్ళకూడదు కాలినడకన వెళ్ళేవాళ్ళు. మేము మామూలుగా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాము. తర్వాత లగేజీ పెట్టే చోటనేంటి, కొండ ఎక్కే చోటనేంటి చెప్పులు అయితే అలౌట్ చేయరండి. ఒకవేళ మనం ఏమైనా సీక్రెట్గా ఏమైనా జిప్ ఉన్న బ్యాగ్లో పెట్టుకోవాలి తప్ప, లేదు అలా ప్రైవేట్గా అయితే అలౌట్ చేయరు చెప్పులను. ఇంకా మేము బ్యాగ్ కూడా ఏమీ పట్టుకెళ్ళలేదు. ఇంకా చెప్పులు ఏం చేసేది లేక చెప్పులు అక్కడే వదిలేసాము. తిరుపతిలో చెప్పులు వదిలేసామన్నమాట. కొండ మీదకి వెళ్ళడం లేదు, అలాగే లగేజ్లో పెట్టడానికి లేక చెప్పులను వదిలేసాము. ఇంకా ఆర్తకపురం బిళ్ళ కొబ్బరికాయ అనమాట, అంటే మనకి మెట్లు ఎక్కేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆర్తకపురం బిళ్ళ వెలిగించి అప్పుడు కాలు నడకనైతే మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకోండి ఇక్కడ అనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మెట్లు. ఇంకో అందరిలాగా ఇప్పుడు ఇక్కడ ఇందులో చూస్తారు కదా, ఆర్తకపురం బిళ్ళ వేసేసి కొబ్బరికాయ కొట్టుకుని స్వామివారికి దండం పెట్టుకుని వెళ్ళాలి. ఇంక మీకు కనపడుతున్న వాళ్ళందరూ కూడా కాలినడకన వెళ్ళే వాళ్ళే అనమాట. స్వామివారి మెట్లు ఎక్కేవాళ్ళు. అరిపిరి మెట్లు అంటే వెళ్తున్నామండి. శ్రీవారి పాదాలు కూడా ఉంటాయట, అంటే శ్రీవారి మెట్లు కూడా ఉంటాయంట. అది అయితే దీని మీద కొంచెం తక్కువ మెట్లు ఉంటాయి అన్నట్టు చెప్తున్నారు. కానీ మేమైతే అరిపిరి మెట్లు అంటేనే వెళ్దామని చెప్పి ఫస్ట్ అనుకున్నాను నేను. ఇంకా దాని ప్రకారం వెళ్తున్నాము. మెట్లు ఎక్కేటప్పుడు అయితే నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది, అలాగే భయంగా కూడా ఉంది. ఏమన్నా తక్కువ మెట్లు ఏంటండి, 3650 మెట్లు అంట. ఈ మెట్లు ఎలా ఎక్కాలరా స్వామి అని చెప్పి శక్తినివ్వి అని చెప్పి నేను కూడా ఎక్కడం స్టార్ట్ చేశానమాట. నాకైతే తనుష్ మీద బాగా భయంగా ఉంది, ఎక్కగలడా లేదా అని చెప్పి భయం వేసింది. అలాగే చిన్నపిల్లడు కూడా కాదు, పోనీ ఎత్తుకుందామంటే అలాగని చెప్పి నడిచి అంత పెద్దవాడు కాదు, ఎలా రా బాబు ఎక్కుతాడో లేదో అని భయపడుతూనే ఎక్కడం స్టార్ట్ చేశాను. కానీ స్వామివారి దయ వల్ల అస్సలు ఏడలేదండి. ఇంకా చెప్పాలంటే నేను ఎక్కువ బాధపడ్డాను ఎక్కలేక. మా తనుష్ అయితే అస్సలు ఏడలేదు, బాగా ఎక్కేసాడు అనమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ స్టార్టింగే స్వామివారు ఉంటారు. ఇక్కడ స్వామివారికి బొట్టు పెట్టుకుని స్వామివారికి దండం పెట్టుకుని ఇక్కడ నడకనైతే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంక ఈయన పెట్టుకుంటున్నారు, స్వామి శక్తినివ్వి, నీ మెట్లు ఎక్కే శక్తినివ్వి అని చెప్పి. నిజంగా స్వామివారి శక్తి లేకపోతే ఆ మెట్లు ఎక్కలేరండి నిజంగానే. నేనైతే చాలా ఫుల్ నీరసం పడిపోయాను. ఇంకో బొట్టు పెడుతున్నారు, ఇంక నేను కూడా దండం పెట్టేసుకుని మెట్లకి స్టార్టింగే ఇవన్నీ ఉంటాయన్నమాట స్వామివారి గుడికి సంబంధించి. తర్వాత ఆ స్వామివారి అయిపోయాక స్వామివారిదే గుడి ఉంటుంది. లోన విగ్రహం గట్ట అలౌట్ లేదు. కాకపోతే గుడి లోపల ఏంటంటే మనకి అలా నెత్తి మీద పాదాలు పెట్టుకోవడానికి 10 రూపాయలు అనమాట. మనిషికి వచ్చి 10 రూపాయలు ఇస్తే నెత్తి మీద పాదాలు పెట్టి గుడి చుట్టూరు ప్రదక్షిణ చేయించుతారనమాట మన చేత. ఈయన నేను కలిపి 20 రూపాయలు ఇచ్చి ఆ పాదాలు అయితే నెత్తి మీద పెట్టుకుని గుడి చుట్టూరు ప్రదక్షిణ చేశాము. అయిపోయాక ఇంక ఇదే పెద్ద గోపురం అండి. ఈ గోపురంలో నుంచే మనకు మెట్లు ఉంటాయి, అరిపిరి మెట్లు ఉంటాయి అన్నమాట. ఇదిగోండి మీకు బోర్డు కనిపిస్తుంది కదా, అరిపిరి మెట్లు అయితే ఇవి. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రయాణము. మెట్లు అయితే కనుక చాలా కష్టమండి, కాళ్ళు లాగేస్తాయి. ఇంక నేను ఫస్ట్ ఎక్కేటప్పుడు డౌట్గానే ఎక్కానులేండి, ఎక్కడికి వెళ్తున్నా లేదా అని చెప్పి అనుకుంటానే ఎక్కాను. ఫైనల్లీ ఏదో అలా ఎక్కుతూనే ఇప్పుడు ఆ మెట్లు ఎక్కే టైంకి అయితే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నారనమాట, ఎక్కగెళ్తున్నా లేదా అని చెప్పి. దానికి తగ్గట్టు అనౌన్స్మెంట్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది, హాట్ పేషెంట్స్ గట్రా రాకొద్దని చెప్పి. ఇంకా పక్కన ఉన్న బోర్డు అయితే మనకి ఎన్ని మెట్లు ఉన్నాయి ఏంటన్నది ఎప్పటికప్పుడు కౌంటింగ్ ఉంటుంది. 100 మెట్లు అయ్యేసరికి 100 మెట్లు. ఇప్పుడు మీరు చూసారు కదా, 600 మెట్లు గడికి లో బ్యాటరీ అయిపోయింది. అందుకే మీకు ఆ బోర్డు చూపిస్తున్నాను. 2950 మెట్లు ఉన్నాయన్నమాట ఇంకా.
అని. పైనేమో ఎన్ని మెట్లు ఉన్నాయన్నది చూపిస్తాడు, కింద ఉన్న యారో ఏమో మనం ఎన్ని మెట్లు ఎక్కామని చూపిస్తాడు. 600 మెట్ల వరకు బాగానే ఎక్కేసానండి. ఇంకా తర్వాత ఇంక నా వల్ల కాలేదనమాట. ఇంకా ఎక్కలేకపోతున్నాను, ఎంత ట్రై చేసినా ఎక్కలేకపోతున్నాను. ఇంకా అలా కాదని చెప్పి 100 మెట్లు, ఇప్పుడు 500 మెట్లు అయ్యాక 600 మెట్లు అయ్యాక కూర్చోవడం, ఒక 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ 700 మెట్లు అయ్యాక మళ్ళీ 5 నిమిషాలు కూర్చోవడం, మళ్ళీ 800 మెట్లు అయ్యాక 5 నిమిషాలు కూర్చోవడం, ఈ విధంగా అయితే చేసామన్నమాట. లగేజీ మనం అక్కడ ఇచ్చేసాం కదండి, మళ్ళీ మనకంటే ముందే ఆ లగేజీ వెళ్ళిపోతుంది కొండ మీదకి. మనకి వెంటనే మన మొబైల్కి సేఫ్డ్ యువర్ లగేజీ అని చెప్పి వస్తుంది అనమాట, మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ఏ కౌంటర్లో ఉందో మన లగేజీ అన్నది కూడా మెసేజ్ వస్తుంది. ఆ టోకెన్ ఇస్తాడు, ఆ టోకెన్ పట్టుకెళ్ళిస్తే మన లగేజీలు మనకి సేఫ్గా అందించేస్తాడండి. నేనైతే కేవలం హ్యాండ్ బ్యాగ్ ఒకటి నాతో పెట్టుకున్నాను, గమ్ముని మొబైల్కి సంబంధించి స్టాండ్ అవన్నీ పెట్టుకోవడానికి ఉంచుకున్నాను అనమాట. మధ్యలో ఎనర్జీ డ్రింక్ ఒకటి తాగాను, ఎందుకంటే ఇంక నా వల్ల కావట్లేదు. 1700 మెట్లు ఎక్కానండి. ఇంకా ఈ పైకి వెళ్ళే కొలది మెట్లు కష్టమైపోతున్నాయి అనమాట. అంటే కొండ పైకి ఇలా వెళ్తుంది కదా, క్రాస్గా ఉంటుంది కాబట్టి బాగా మెట్లు బెండి కింద ఉన్నాయి. ప్లెయిన్గా ఉంటే కనుక ఎక్కడం కొంచెం ఈజీయే, పైకి ఎక్కి కొలది బెండి కింద ఉంటాయి అన్నమాట మెట్లు. ఆ మెట్లు ఎక్కేసరికి చాలా కష్టం. ఇంకా 1800 మెట్లు ఎక్కానండి, పైన ఇంకా 1750 మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కేసరికి ఎక్కడికక్కడ మనకి వాటర్, మంచినీళ్ళు అన్నీ ఉంటాయండి, టాయిలెట్స్ అన్నీ ఉంటాయి. అన్నమాచార్యులు అనమాట. మనకి కావాలి తిని బండారాలు అయితే అసలు లోటు ఉంటుంది అనమాట, రకరకాలు ఉంటాయి. తర్వాత ఇంకో స్వీట్ కార్న్ ఒకటి ఇచ్చుకున్నారు, కానీ ఏదన్నా సరే 50 రూపాయలే అనమాట. ఇంకా అసలు మరి ఫిక్స్డ్ రేటు, ఏ రేట్ అన్నా ఏం తినాలనుకున్నా సరే 50 రూపాయలు ఇస్తే ఇస్తారనమాట. అటు ఇటు తిని బండారాలు అయితే లోటు ఉండదులేండి, మా ఊడికి మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ తింటాకైతే లోటు ఉండదు. కొండ అన్ని మెట్లు ఉండవండి, ఫస్ట్ కొన్ని మెట్లు ఉంటాయి, తర్వాత చాలా నడక, కాలు నడక ఉంటుంది అనమాట. రోడ్డు ఉంటుంది, ఇంకో రోడ్డు అక్కడ హోటల్స్ ఉంటాయి, తినాల్సిన వాళ్ళు టిఫిన్ తింటూ ఉంటారు. మేమైతే తినలేదండి టిఫిన్, తనుష్కి మట్టికి ఇప్పించాము. పాపం అది అడగలేదు, మేమే పాపం చాలా నడుస్తున్నాడు అని చెప్పి టిఫిన్ ఇప్పించాము. టిఫిన్ ఇప్పించాక ఇంకా చాలా కాలినడకనే ఎక్కువ ఉంటుంది, కొండ మెట్ల కంటే కాలినడకనే ఎక్కువ ఉంటుంది. ఇంకొక 500 మెట్లు ఉన్నాయి అనగా ఇదిగోండి మోకాళ్ళ పర్వతం అయితే వస్తుంది అనమాట. ఈ మోకాళ్ళ పర్వతం అయితే మోకాళ్ళ మీద ఎక్కాలి, ఇదైతే మెట్లు ఇంకా కష్టము. ఇక్కడికి ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇంకా నీరసపడిపోతారు చాలా మంది. ఇలా చాలా మంది ఏంటంటే ఇలా పర్వతం ఒకటి మోకాల మీద ఎక్కుతాము అని చెప్పి అనుకుంటారంట. ఎక్కుతున్నారు చూసారు, చాలా మంది అలా ఎక్కుతున్నారు. కొంతమంది ఏమో ప్లేన్గా వెళ్ళిపోతున్నారు, మేమైతే ప్లేన్గానే వెళ్ళిపోయామండి. ఇప్పుడు నేను కానీ మోకాల మీద ఎక్కుతానంటే కనుక అసలు ఊరుకోరు, అప్పటికే చెయ్యట్టుకు లాక్కుని వెళ్తున్నారు నన్ను. ఇంకా మెట్లు కదా ఇలా ఎక్కుతానంటే కనుక ఇంకా నువ్వు ఇలా ఎక్కుతురా అని వెళ్ళిపోతానని చెప్పి అంటారనమాట. ఇంకా దానికి తగ్గట్టు నాకు ఓపిక కూడా లేదండి, ఏది మనకు ఓపిక మించి చేయకూడదు కాబట్టి ఇంకా స్వామి ఇంక నా వల్ల కావట్లేదు తండ్రి అని చెప్పి నడుచుకుంటానే వెళ్ళిపోయాను. ఇంకా పక్కనకి ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ మనకు బోర్డ్స్ ఉంటాయి, ఆ బోర్డు చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా 550 మెట్లు ఉన్నాయంట. 550 మెట్లు ఎక్కేసేసరికి అయిపోతుంది అనమాట. ఇంకో 3500 మెట్లు ఉన్నాయి, ఇంకొక 50 మెట్లు ఎక్కితే కనుక మనకి కాలినడకన ప్రయాణం అయితే పూర్తవుతుంది. ఇదిగోండి ఇదంతా కలిపి ఒక మెట్టు. ఈ 50 మెట్లు కూడా చాలా దూరం ఉంటాయి, అంటే మెట్టు లెక్క కదా, మనకి నడక లెక్క ఉండదు. ఆ 50 కాడికి మెట్లు ఎక్కుతూ ఉండాలన్నమాట. అదంతా కూడా ఒక విధంగా వెళ్తూ ఉంటుంది మెట్లు. ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా అనమాట. ఇదిగోండి మెట్టుకి అంతంత దూరం ఉంటుందన్నమాట. చివరి 50 మెట్లే చాలా కిలోమీటర్స్ ఉంటాయి. అలాగైతే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసాము. మెట్లన్నీ పూర్తయ్యేసరికి స్వామి అక్కడే కనపడిపోయారు నాకైతేను. ఇంకా మిగిలినంత దర్శనం ఎలా అయ్యింది, ఏ టైంలో అయ్యింది, ఎక్కడ దిగామన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, మరి ఉంటాను, బాయ్ బాయ్.